బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాది తరువాత భారీ సభతో జనంలోకి వస్తూ ఉన్నారు. జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభా వేదికపై జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరీంనగర్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం అంటే సంవత్సరం తర్వాత కూడా కేసీఆర్ ప్రసంగంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? రైట్ హిమబిందు, మీరు అన్నట్టుగా ఏడాది తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు కేసీఆర్. ఈ జీవన్ రెడ్డి చేరిక, అదే విధంగా ఆయన ఏం మాట్లాడతారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత మాత్రం సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే 5 సంవత్సరం తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఇప్పటికే 2.5 ఏళ్ల పాలన కాంగ్రెస్ పార్టీ పైన ఇక విమర్శలాస్త్రం సంధిస్తారా, లేదు బీజేపీ పార్టీ చేస్తున్న కేంద్రంలో ఉన్న ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా ఆయన గలమెత్తుతారా అనే 2 అంశాలపైన పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. నిజంగా అంటే కేసీఆర్ ఇక్కడ జైత్యాత్ర అంటే ఇప్పటికే కేటీఆర్ అంటున్నారు, ఇది జగిత్యాల జైత్యాత్రగా ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ కి సంబంధించి కూడా. ఇది ఒక మొట్టమొదటి ఇక గెలవడానికి ఒక పునాది, నాంది అనేది కూడా ప్రధానంగా కేటీఆర్ చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏర్పాట్ల విషయం పైన ఇప్పటికే 1,00,000 మందికి పైగా ఖచ్చితంగా కార్యకర్తలను అక్కడికి తరలించాలి. ఈ సభకి సంబంధించి ఇంకా కొన్ని గంటలే ఉంది కాబట్టి 1,00,000 మందికి పైగా సభలో జన సమీకరణ చేయాలనేది కూడా ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేశారు. అదేవిధంగా ఇప్పటికే అన్ని ఏరియాలలో నుండి కూడా కార్యకర్తలను పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏర్పాట్లకి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. చిన్న చిన్న సమస్యలు అంటే చిన్న అక్కడ గుంతలు తవ్వారు. కేసీఆర్ కి సంబంధించి కూడా సభ డిస్టర్బ్ చేయాలనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ అలిగేషన్ తీసుకొచ్చింది. కానీ అది గతంలో గుంతలు తవ్వారు. ఆ గుంతలకు సంబంధించి కూడా దాని పనులు పూర్తిగా జగిత్యాల్లో కంప్లీట్ చేస్తారనేది కూడా కాంగ్రెస్ వర్షన్. అదే విధంగా నిన్న ఫ్లెక్సీలు కూడా చింపారు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు వచ్చి రోడ్ల మీదకి వచ్చారు. దానికి సంబంధింంచి కూడా ప్రధానంగా ఒక చిన్న డిస్టర్బెన్స్లు తప్ప ఇప్పటి వరకు అయితే ఇక బీఆర్ఎస్ పార్టీకి సభకి సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 4:45కి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ప్రధానంగా బయటకు వస్తున్నారు. ఆ తర్వాత హెలిప్యాడ్ నుంచి ఇక జగిత్యాల ప్రాంగణానికి 5:30కి జగిత్యాల ప్రాంగణానికి వస్తారు. అయితే ఆ 1 గంట సేపు మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో దిశ నిర్దేశం చేయబోతున్నారు. ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి, పార్టీకి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, ప్రజా సమస్యలపైన ఏ విధంగా ఫైట్ చేయాలనేది కూడా కేసీఆర్ నిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికైతే కేసీఆర్ సభకు సంబంధించి ప్రధానంగా ప్రజలలో పెద్ద ఎత్తున క్యూరియాసిటీ మాత్రం నెలకొంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు? ఎందుకంటే కేసీఆర్ మాటలు వినడానికే పెద్ద ఎత్తున, ఆయన ప్రసంగాలు వినడానికే ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయన ఓటమి తర్వాత ఆయన పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ కావచ్చు, మిగతా అన్ని అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏం మాట్లాడతారనేది కూడా వేల సంఖ్యలో సోషల్ మీడియా కావచ్చు, అదే విధంగా ఇటు టీవీ మాధ్యమాల ద్వారా కావచ్చు అనేకంగా క్యూరియాసిటీతో ముందుకు వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత నల్గొండ సభ తర్వాత ఇప్పుడు జగిత్యాల సభకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలకు ఏం చెప్తారు, అదేవిధంగా ఇటు పార్టీకి సంబంధించి ఏం చెప్తారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు ఏం మాట్లాడతారు, 6 గ్యారెంటీల అంశం మాట్లాడతారా, లేదు బీజేపీకి సంబంధించిన అంశాలు ఏం మాట్లాడతారు అనేది మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు. మొత్తానికైతే కేసీఆర్ సభ ఒక హైలైట్ అయితే జీవన్ రెడ్డి చేరిక, ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన చేరిక బీఆర్ఎస్ కు స్ట్రెంత్ ఇస్తుంది అనేది ఆయన చెప్తా ఉంటే, మరొక వైపు కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది మాత్రం ప్రజల్లో మాత్రం పెద్ద ఎత్తున క్యూరియాసిటీ మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ఏమవింది? రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం